తేజ లైవ్ టీవీ. మున్సిపాలిటీలో ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మనం అమరావతి రైతులకు సంఘీభావం తెలుపుతూ గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో వాళ్ళు పడ్డ కష్టాలకి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విముక్తిని ప్రసాదించి ఒక చట్టాన్ని తీసుకొచ్చి మన రాజధాని ఏకైక రాజధాని అమరావతి అని ఒక శాసనం చేస్తే దానికి నరేంద్ర మోడీ గారు మన కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు ఉండడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి బిల్లును నిమిషాల మీద ఎటువంటి ఇది లేకుండా ఆమోదం చేశారంటే మన కూటమి సర్కార్ పనితీరు ఎలా ఉందో మనం ప్రజలకు తెలియజెప్పడానికి ఇది ఒక నిదర్శనం మాత్రమే. ఒక పరిపాలనే కాదు, పరిపాలనలో ఉన్నటువంటి ఇబ్బందులను మనం ఎలా ఎదుర్కోవాలా. రైతులు పడ్డ కష్టాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి అనే వికృత చేష్టలో ఉన్నటువంటి మనిషి ఎంత వికృతంగా పరిపాలించాడో 5 సంవత్సరాలు అందరూ చూశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ, దేశ ప్రజలు కూడా విసిపోయారు ఆయన పరిపాలన గురించి. అలాగే ఇప్పుడు మారాగాన్ అంటున్నాడు, పేరాగాన్ అని. ఎందుకంటే జనాల దగ్గర పేరాగాన్ రెడీగా ఉంటుంది. ఈ మారాగాన్ మాట చెప్తే అది కూడా ఒకసారి తెలుసుకోవాలా. ఎందుకంటే ఊరంతా ఒక మాట ఉంటే ఒక్కరిగా ఒక మాటగా చెప్పుకుంటున్నాడు. ఈ రోజు దేశ ప్రజలందరూ ముక్త కంఠంతో అన్ని పార్టీలు అనుమతి మనకి రాజధానికి లభించిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, మన నరేంద్ర మోడీ గారి గొప్పతనం అని రైతులకు ఇంత త్యాగమూర్తులైన రైతులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ